హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. హలో అది సంగతి ఏంటంటే దునియా సల్లామే సలామే సలాం సలాం కొట్టారు నిజంగానే. సలాం వార్ 2 Two. సినిమా చూసి వచ్చాం మంచి వర్షంలో. చల్లటి వాతావరణం. చెప్పు సినిమా అంతా వేడివేడిగా హాట్ హాట్ గా యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయింది. బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా సినిమా. అలాగే ఉంది. అంటే హీరో గాల్లోనే ఉన్నాడు కదా, నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి. సో నాకు బేసిక్ గా సినిమా బాగానే అనిపించింది. బానే ఉంది. అంటే కొంచెం ఓవర్ గా అనిపించింది ఈ సీన్స్ ఎందుకు. ఫస్ట్ రితిక్ రోషన్ ఇంటరాక్షన్ బాగుంది. ఆ ఫైట్ గానీ చాలా బాగుంది. అది చాలా బాగా కంపోజ్ చేశారు. చాలా బాగుంది అసలు ఫైట్. ఆ వల్ప్ సీన్ ఒకటి అది చాలా బాగుంది. కానీ తారక్ అన్న వద్దు, అసలు వద్దు, interaction- నో స్పాయిలర్స్. దాని బదులు ఫైట్ సీక్వెన్స్ ఇచ్చింది సగం ఆ, అక్కడ ఇస్తే బాగుంటుండే. సగం గాల్లోనే ఉన్నాడు. అరే నాకు బుర్ర తిరుగుతుంది. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే అది కాదురా, ఆర్గానిక్ అనిపించలేదు సీన్లు. అంటే మరీ ఎక్కువ చేశారు, అతి చేశారు అనిపించింది. అదే కదా ట్రైలర్ లో ఒక షాటే చూపించాడు. ఆ. అన్ని లోపల ఉన్నాయి అంటుంటే ఇంకా బాగుంటదేమో అనుకుని అన్ని కార్లోనే ఉన్నాయని తెలియదు. నేను అసలు 10 నిమిషాలు ఫైట్ ఉంటది అనుకోలే అసలు. ఆల్మోస్ట్ 5 to 10 minutes ఉంది కదా అది ఫైట్. ప్రతి సీక్వెన్స్ బాగా సాగదీస్తాడు అబ్బా. సాగదీశారు. అంటే నాకు ఓవరాల్ గా అంతా బానే ఉంది కానీ సినిమా బాగుంది. ఓన్లీ నాకు అన్రియలిస్టిక్ యాక్షన్ ఎక్కువ ఉంది. అదే అంటున్నా. చాలా ఎక్కువ ఉంది. అంటే మామూలుగా సౌత్ వాళ్ళు అంటారు కదా, గ్రావిటీ లేదా గాల్లో ఎగురుతారు అది ఇదని. ఇది సేమ్ అదే. అంటే అదేంటి మనల్ని సాటిస్ఫై చేయడానికి తీసారా లేకపోతే నిజంగానే అలాగే ఇమాజిన్ చేశారా స్టోరీ తెలియదు కానీ అమ్మో Unwanted. ఆ సీక్వెన్స్లు తప్ప నాకు సినిమా అదర్వైజ్ ఇంకా బాగుంది. అంత బానే ఉంది. అన్వాంటెడ్ యాక్షన్, అన్వాంటెడ్ స్టంట్స్, ఆ లవ్ ట్రాక్ కూడా కొంచెం కొంచెం ఏదో yes, కొంచెం అన్ఎస్టాబ్లిష్డ్ అంతా కొంచెం clumsy ఏదో ఉంది. హీరోయిన్ ఉంది కదా అన్నట్టు ఉంది తప్ప సెకండ్ హాఫ్ లో ఎక్కడో కనిపించింది. మళ్ళా మన కింగ్డమ్ కూడా ఇదే అయింది కదా. అవును కదా, లాస్ట్ 3 మూవీస్ ఏమో కదా మనం హీరోయిన్ అసలు లేదు, ఎక్కడ scope పట్టించుకోవట్లేదు. లేదు అసలు. అంటే ఓన్లీ ఒక గ్లామర్ ఇది లాగానే ఉంది కానీ ఇంపార్టెన్స్ బేసిక్ గా కమర్షియల్ సినిమానే అలా ఉంటదిలే కానీ ఈ ఇందులో మరి తొక్కేశారు సార్. తొక్కేశారు సార్. టాలెంట్ ని తొక్కేస్తారు. బట్ స్టిల్ సినిమా బాగుంది. సినిమా అయితే బాగుంది. కొంచెం క్లారిటీ మిస్ అయింది. అది ఇంత రితిక్ రోషన్ ని ఎంత హైప్ ఇచ్చిండో సేమ్ అదే బ్యాలెన్స్ గా ఎన్టీఆర్. అంటే అది బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఉంది. తగ్గింది, ఇక్కడ ఎక్కువ ఉంది అన్నట్టు ఏం లేదు అసలు. అవును. చాలా బాగా చేసిండు అసలు. అక్కడ ఇక్కడ ఇది తగ్గించినట్టు అయిపోయి లేదు. తగ్గించడం ఏంట్రా, ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంట్రడక్షన్ మన హృతిక్ ది నార్మల్ గా ఉంది. మనోడికి సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసాడు. మన NTR ది. ఎక్స్పెన్సివ్ అసలు. అవును, చాలా బాబాయ్ నేను మాట్లాడలేను ఇంట్రడక్షన్. ఆ స్పాయిలర్ వద్దు, చూడండి మీరు. అంటే అర్థం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపిస్తే యాక్సెప్ట్ చేయరు కదా. అది అంటే ఉంటది లేదు కామన్, తప్పదు. త్రూ అవుట్ ఫిలిం హృతిక్ రోషన్ సీన్స్ అన్ని చాలా క్లాసీగా ఉంటాయి. ఎన్టీఆర్ అన్ని మాసీగా మాస్ ఉంటాయి. మొత్తం. ఆ బీజిఎం కూడా టైగర్ బీజిఎం. ఫైట్ లో అంతే, బీజిఎం అంతే. సౌండ్ ఏంది అత్త మాటలు మరి యంగ్ టైగర్ కదా. టైగర్ మరి అక్కడ ఏంటి? చూపకే సౌండ్ ఇస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీజన్ గాలిలోనే ఎక్కువ. మోస్ట్ ఆఫ్ సీజన్ గాలి అయ్యో. అంటే ఒక హై ఇచ్చాడు. చెప్పమ్మా ఓవరాల్ గా. యాక్షన్ ఓవరాల్ కాదు. యాక్షన్ బాగుంది. అండ్ రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఎక్కడ తగ్గలేదు. ఇద్దరు పక్కన మనమే తగ్గాం. ఇంకోటి ఆ ఫ్లైట్ సీన్ లో ఎక్స్ప్రెషన్ కిందకి తోసేస్తారు కదా, తోసేసి పక్కన అయితే ట్రైలర్ నుంచి కాదు, స్పాయిలర్ కాదు, అది ట్రైలర్ లో కూడా ఉంది. క్లోజ్ ఉంటది అది, ట్రైలర్ ట్రైలర్ లోనే ఉంటది అది. అదే చెప్తున్నా కదా, అన్రియలిస్టిక్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మనకి మంచి ఉన్న సీన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. నాకు అదే అనిపించింది. నాకు ఇంకొకటి ఏ లిప్సింగ్లు పెట్టారు కదా తెలుగు, అది మరీ దారుణంగా అనిపించినాయి అబ్బా. ఎందుకు ఎన్టీఆర్ కూడా ఎందుకు తెలుగు లిప్సింగ్ నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఒక షార్ట్ తీస్తారు, బేస్ హిందీ కదా, హిందీలో తీస్తారు షార్ట్.
మళ్ళీ దానికి తెలుగులో చెప్పలేరు కదా డైలాగ్. ఇప్పుడు నాగవంశీ ఎన్టీఆర్ గారు ఒక్కడే. నాగవంశీ గారు చాలా గట్టిగా చెప్పారు కదా మరి ఏదో. అయ్యి లైట్లే అయ్యి, అంటే దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి అది ఐడియా వస్తుంది మనకి. అవును. జనరల్ లేమన్కి అసలు ఆడియన్ కి అసలు అవన్నీ ఏం అర్థం అవ్వవు. ఈ లిప్సింగ్ ఎంత డీటెయిల్ ఇవన్నీ అర్థం కావు. మనం గమనించాం దాని ఆ, కానీ బాగుంది. ఏంటంటే నాకు సినిమా అంతా ఒక ఎత్తులో ఉంది. క్లైమాక్స్ లాస్ట్ లో వాళ్ళిద్దరు వెళ్ళి ఉంటది కదా సీక్వెన్స్, అది బాగా అనిపించింది నాకు అన్నిటికంటే. హృతిక్ రోషన్ ఒక దగ్గర మధ్యలో చెప్తాడు కదా, నేను ఎట్లయినా మొత్తం అందరిని అంత చూస్తాను అది ఇది అని. అంటే అది కన్క్లూజన్ ఇచ్చాడు, జస్టిఫై చేస్తాడు అది బాగుంది. లాస్ట్ లో. అది బాగా అనిపించింది ఆ పాట మ్మ్. మొత్తం. మిగతాదంతా గాల్లోనే ఉంది హై. పడి అమ్మ ఏందబ్బా ఫైట్లేందే Fight లో అంత ఒకటే సేపు అవసరమా అనిపించింది నాకు. నాకు అంతంత సేపు అని కూడా కాదు, కానీ నాకు రియలిస్టిక్ అంత అన్రియలిస్టిక్, ఏదో ఒకటి రెండు షాట్లు కూడా కాదు, ఫైట్ మొత్తం గాల్లోనే కంపోజ్ చేశారు అసలు. ఆ ఫ్లైట్ మీద అంతా ఒక దాని మీద మళ్ళీ ఏంటి ఈ అది ఫ్లైటా లేకపోతే ఇంకేమన్నా అర్థం కావట్లే. తాళ్ళు పెట్టి అటొకటి ఇటొకటి స్కేట్ బోర్డ్ మీద చేసినట్టు చేస్తున్నారు, స్కేట్ బోర్డ్ వేసుకుని చేసిన అటు ఇటు. అదంతా కొంచెం clumsy గా అనిపించింది. తిరిగేస్తున్నారు అది. అది అంత బాలేదు ఎందుకో, నాకైతే నచ్చలే. ఈ జనాలకి నచ్చిందేమోలే గాని. ఇంకోటి ఆ ట్రైన్ ది కూడా ఉంది కదా, ట్రైన్ ఫస్ట్ అది కూడా మధ్యలో అది పెట్టి కదా, తెలుగు మెట్రో. సినిమా రెఫరెన్స్ అది. అట్లే వెళ్ళి భోగి తీసేయడం అది అనాదిగా వస్తున్న ఆచారం. అది. డాన్స్ అయితే మస్తు చేసిరాము. సాంగ్ నేను సూపర్. పృథ్వీషన్ డాన్సర్ వేరే కదా అసలు. ఇద్దరు ఏందో అనుకున్నా కానీ ఇద్దరు బాగా చేసారు. ఓకే కానీ నేను డిసప్పాయింట్ అయ్యానబ్బా ఎక్కడ సాంగ్ విషయంలో. సాంగ్ నాకు అంత హీరోయిన్ రాలేదనే. మెయిన్ పాయింట్ నాకు తెలుసు నువ్వు ఎవరని. తెలిసిపోయిందా సర్లే కానీ. కానీ ఎందుకో అంత ఇప్పుడు ఎంత అయితే చెప్పారో అంత లోపల చూడండి అన్నారు చూడు, ఆ ఇది నాకు కనిపించలే. ఆ సాంగ్ అసలు లేదు. కంపారిటివ్లీ నాకు పాత వార్లో సాంగే కొంచెం అది బెటర్ గా ఉంది. వన్ లో ఏంటంటే మొత్తం గాన్ సెటప్ లో ఉంటది అది. దాని ఒక అదే రంగోలీలో చేసేదాన్ని. దీనిలో కూడా బాగుంది, డాన్స్ బాగా చేశారులే గానీ సాంగ్ బాగుంది, డాన్స్ బాగా చేశారు. అదే individual గా బాగుంది. కంపేర్ చేసుకుంటే జనరల్ గా ఏమైంది, ఒక హీరోని రీప్లేస్ చేశారంటే కంపారిజన్ ఎక్కువ వస్తుంది కదా. అట్లా కంపేర్ చేసుకుంటే చూడడానికి అది బాగుంది, కంపారిటివ్లీ బాగుంది. విజువల్ గా ఉమ్. స్క్రీన్ మీద అదే బాగుంది నాకు. బట్ స్టిల్ మన హీరో కాబట్టి నచ్చింది నాకు. తెలుగు డబ్బింగ్ సినిమా చూసాం. బాలీవుడ్ Dubbing డబ్బింగ్ ఏ. కదా, డబ్బింగ్ లాగా మన హిందీ మన టాలీవుడ్ కి వచ్చిండు, మన తెలుగు సినిమాలకు వచ్చిండు. ఈ డైలాగ్ ఎక్కడ అయినట్టుంది. తుమ్మేసాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సినిమాలు, ఇది డబ్బింగ్ సినిమా, ఈ సినిమా మీరు చూసే ఉంటారు కదా ట్విట్టర్ లాడ్లో, ఈ ముంబైలో రేట్ వేరు, ఇక్కడ రేట్ వేరు. మరీ దారుణం అసలు ఒరిజినల్ లో రేట్ వేరు, తక్కువ ఉంది. మనకేమో ఎక్కువ పెంచేసారు అసలు రేటు. హైదరాబాద్ రేట్ ఏందో మన ఈ సినిమా నార్మల్ కమర్షియల్ సినిమా ఇది, దీనికి ఎందుకు అంత rate ఏంటంటే ఇచ్చారు? మరి కాదు, మనకి మన తెలుగు రాష్ట్రంలో ఏ సినిమా అయినా టికెట్లు ఎక్కువే ఉంటాయి. అది ఎందుకంటే ఇక అంతే, మనకి సినిమాల మీద ఉన్న పిచ్చిని వాళ్ళు క్యాష్ చేస్తారు. పిచ్చి వాళ్ళు రా అదంటే డాగుల్లో డైలాగ్ ఉంటుంది చూడు. అంతే, ఇప్పుడు మనకున్నంత క్రౌడ్ పుల్లింగ్ థియేటర్స్ లో ఇంత బయట అంత ఉండదు. కనిపించదు. జనరల్ గా So, ఇంకా- హిందీ అంతా టాప్ ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా, మన అంటే రెండే. తెలుగు. అంటే బేసిక్ గా వాళ్ళకి టికెట్ ప్రైస్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, హిందీ నార్త్ అంతా చూస్తారు, అంటే అన్ని స్టేట్స్ చూస్తారు సింగిల్ లాంగ్వేజ్ లాగా. అంటే హిందీ బెల్ట్ కలెక్షన్స్ అన్ని నార్త్ అంతా కలిపి ఒక దగ్గరే ఒకదాని కిందే కౌంట్ చేస్తారు. మనకు అట్లా కాదు కదా, సౌత్ అంతా ఒకదాని కింద కౌంట్ చేయరు. మనకి ఓన్లీ తెలుగు సపరేట్, హిందీ లాంగ్వేజ్ ఉంది. తమిళ్ సపరేట్ ఇలా కౌంట్ చేస్తారు. మనోళ్ళు పైగా ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు మెయిన్ మనకి. మెయిన్ ఇక మొత్తం మీద ఎవడరా బాబు అన్ని సినిమాలు చూసేదంటే మన ఒక్క తెలుగు యువత. మనమే బానిసలు. మనలాంటి పనులైన వాళ్ళే TFI బానిసలు. అన్ని చూసేది మనమే. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు నాకు ఎందుకో
ఎందుకు బాలీవుడ్కి వెళ్ళి అంత అలా తీసి సినిమా అంటే కాదు ఇది. నాకు ఎక్కట్లేదు అంత. అంటే ఆన్ పేపర్ మీద ఈ సినిమా బాగుంటది అంటే స్టోరీ వైజ్ గా బాగుండొచ్చురా, తీసే కానీ టైంలో తేడా వచ్చింది. ఇక్కడ అది కాదురా, నాకు అనిపించింది అదేమో. ఇక్కడ చెయ్యొచ్చు కదా అనిపిస్తుంది నాకు. అంటే అంటే ఆఫర్ వచ్చింది, ఆఫర్ పైగా హృతిక్ రోషన్ కి హృతిక్ రోషన్ తో పాటు సినిమా అంటే మాటలా, మార్కెట్ పెరిగింది. పైగా తారక సినిమాలు కూడా బాగా ఎక్కువ చూస్తున్నారు కదా హిందీలో. దేవరా అక్కడ అటెంప్ట్ ఓకే, యాక్సెప్టబుల్. అందరూ కానీ చూపించిన విధానం కొంచెం సింగిల్ సినిమా అయితే బాగుండేది. ఎన్టీఆర్ మెచ్చుకోవాలి ఆ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసినందుకు. క్యారెక్టర్ తక్కువ ఏం చేయలేదు అసలు. క్యారెక్టర్ తక్కువేం లేదులే, అసలు కానీ ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ అయితే వచ్చేస్తుంది కదా నార్మల్ గా బయట, ఆ ఇది రాకుండా కొంచెం. కానీ ఇంకా నన్ను అడిగితే టైగర్ ష్రాఫ్ కన్నా ఎక్కువ పెట్టారు, ఇంకా హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ పెట్టారు అసలు. బాగుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు క్యారెక్టర్. పేరు పెట్టడానికి ఏం లేదు, బాగుంది. కానీ ఎందుకు అంటే అలా ఫీల్ అలా అనిపిస్తుంది ఫీల్. అంటే ఒక వచ్చేస్తుంది కదా మనకు మైండ్ సెట్. మన తెలుగు హీరో ఇప్పుడు లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటది కదా, మనోడు కొడుతుంటే వచ్చేస్తుంది ఆ ఫీల్. ఈ అమ్మాయి ఉండదు. నాకు ఆ ఫైట్ బాగా నచ్చింది నాకు లాస్ట్ లో ఐస్ లో. హృతిక్ రోషన్ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సీన్ ఉంటది కదా, తన ఒక బెల్ దగ్గర సీన్ కరెక్ట్ గా వీళ్ళు కొట్టుకునే టైంకి తను ఉల్లంగిపోతుంది కదా, ఆ టైంకి ఎన్టీఆర్ వచ్చి ఇద్దరు ఫేస్ ఆఫ్ అవుతారేమో ఎక్స్పెక్ట్ చేసావు. అంటే అక్కడ టైటిల్ వస్తుందేమో అనుకున్నా జనరల్ గా. అంటే ఇద్దరు క్లాష్ అవుతారు కదా, అక్కడ వారం వస్తుందేమో అనుకున్నా. ట్విస్ట్లు దాచిపెట్టే లోపల అన్ని లోపలే కదా. మన లోపలికి సినిమా అయితే బాగుంది, కంక్లూడ్ చేయాలో తెలియట్లేదు. అరే అసలు నీ ఒపీనియన్ గురించి వెయిటింగ్ జనాలు అక్కడ. నువ్వేం చెప్తావనే కదా అలా ఇచ్చిన హైప్, అంత హైప్ వచ్చింది అసలు. అంత ఒక రేంజ్ లో చొక్కాలు చింపేసుకుంటావు అనుకున్నాను నేనైతే. వేసుకోవాలి నైట్ కనిపించాలని వైట్ షర్ట్. హలో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బాగుందిరా, అదే అంటే సినిమా అయితే బాగుంది, యాక్షన్ ఇద్దరిది బాగుంది, ఇద్దరికి సేమ్ ఎలివేషన్ ఇచ్చారు. ఒకటి తక్కువ తక్కువైంది. అది ఏం తక్కువైందంటే అన్రియలిస్టిక్ సీన్స్ ఎక్కువ మెయిన్ ఎక్కువైంది. అదే ఎక్కువ అంటున్నా, అది బాగా ఎక్కువ అయిపోయింది. ఒక తారక్ ఇంట్రడక్షన్ ఇప్పుడు వరకు ఇలా ఎవడు తీయలేదు అసలు, ఎవడు తీయొద్దు కూడా. అంత అసహ్యంగా ఉంది అసలు, ఆ ఇంట్రడక్షన్ అంత అసహ్యంగా ఉంది. దానికి తోడు ఆ ట్రైన్ మీద దూకి షాట్. అబ్బా అసలు ఎంట్రన్స్ అంటే త్రిబులర్ లో ఇక్కడ అసలు అదే థ్రిల్లర్ అసలు దాంతో పోల్చకూడదులే మనం. రావద్దు, అదొక వేరే జోనర్. అదంతా జానర్ అని కూడా కాదు, వేరే వరల్డ్ అది. ఆ విజువలైజేషన్ వేరు, ఆ క్లారిటీ వేరు, ఆ పర్ఫెక్షన్ వేరు, ఓ పద్ధతి కదా. పైగా ఇప్పుడు తారక్ సినిమాలన్నీ కొంచెం ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కొంచెం బ్యాలెన్స్డ్ గా చాలా బాగుంటున్నాయి కదా. ఇప్పుడు అంతకు ముందులాగా బాలయ్యబాబు టైప్ లో తొడగొట్టడం లాంటి అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. మీరు గమనిస్తే బాలయ్యబాబు ఏది చేసినా అంటే అది ఆయనకే సెట్ అవుతుంది. ఆ చేంజ్ ఓవర్ ఒకసారి చూసిన తర్వాత ఏంటంటే ఈ కొంచెం అన్యాక్సెప్టబుల్ ఉంటాయి అంతా. హృతిక్ రోషన్ నాకు ఫేవరెట్ అసలు మామూలుగా అయితే బాలీవుడ్ లో. బాడీ లాంగ్వేజ్ నాకు బాగుంటుంది. స్ప్రింగ్ అది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాడంటే డాన్స్ చేసేటప్పుడు అసలు అబ్బా చూడాలనిపిస్తుంది డాన్స్. అది చందు మనోడు అది షార్ప్ గా కట్ చేస్తాడు చూడు స్టెప్స్, ఆ స్మూత్నెస్ భలే ఉంటది అబ్బా మనోడు. రితిక్ మాత్రం చంపేసాడు, అంటే దానికి తగ్గట్టుగా చంపేసాడు. కానీ మనోడు బ్యాలెన్స్ చేసాడులే, కానీ కొన్ని షార్ట్లు తీయకుండా ఉంటే బాగుండేది అనిపించింది మా పర్స్పెక్టివ్. అది జనాలకు నచ్చొచ్చేమో చెప్పలేము. అంటే చాలా మంది ఎంజాయ్ చేశారు, మనం కూడా టైంలో అరిసాం, అంతా బాగానే ఉంది. కానీ కాకపోతే కొంచెం షార్ట్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఎందుకురా ఇది కాల్ ఎగరేసే సీన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాల్ ఎగరేసే వాళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీన్స్, వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్లు, ఆ సీన్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఉంది ఇద్దరిది, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. ఇక్కడ
ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం అన్రియలిస్టిక్ ఎక్కువ అనిపించినాయి. సో అది వార్ 2 సినిమా అయితే బాగుంది. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఖచ్చితంగా. ఓటీటీలో వచ్చే వరకు ఆగకుండా థియేటర్ లో చూడండి, సినిమా బాగుంటది. మా ఒపీనియన్స్ అయితే ఇది. మీరు చూడండి, ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మేము రాంగ్ అయి ఉండొచ్చు, మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరితో ఒక్కో అంతే, పర్స్పెక్టివ్ కదా. ఎవరికి అదే సినిమా ప్రాబ్లం అనేది. ప్రతి ఒక్కరికి సినిమా చూసే ప్రతి- విధానం వేరు. నీకు ఎవరికి ఏది నచ్చింది నాకు నచ్చిందో నచ్చాలి చెప్పండి. అని ఇది లేదు కానీ ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మీకు నచ్చితే మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి. And మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. కమెంట్ చేయండి. లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అవ్వండి. డూ సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లెట్స్ కీప్ కమింగ్. బాయ్ టుమారో. బాయ్. బాయ్. ఎగరేస్తుంది.